ఇవాళ మా కోవా లక్ష్మి గారి మీద కేసు పెట్టారు. మా ఎమ్మెల్యే గారు ఒక ఆదివాసీ బిడ్డ ఏం తప్పు చేసిందండి? పార్టీ చెప్తే నిజాయితీగా పోయి ఎన్నికల అబ్జర్వర్ గా అక్కడ మాకున్న మెజారిటీని వక్ర మార్గంలో కాంగ్రెస్ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే కాపాడే ప్రయత్నం చేయడం తప్ప. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అగౌరవపరుస్తున్నది కాంగ్రెస్. కేసులు పెట్టాల్సింది అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద, బాల్క సుమన్ మీద, అదేవిధంగా మా కోవా లక్ష్మి గారి మీద కాదు. తప్పకుండా అన్ని ప్రజలు చూస్తా ఉన్నారు. వారికి తప్పకుండా ఈ అధికార పార్టీకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే టైం వస్తుంది. ఇవాళ మా కోవా లక్ష్మి గారి మీద కేసు పెట్టారు. మా ఎమ్మెల్యే గారు ఒక ఆదివాసీ బిడ్డ ఏం తప్పు చేసిందండి? పార్టీ చెప్తే నిజాయితీగా పోయి ఎన్నికల అబ్జర్వర్ గా అక్కడ మాకున్న మెజారిటీని వక్ర మార్గంలో కాంగ్రెస్ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే కాపాడే ప్రయత్నం చేయడం తప్ప. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అగౌరవపరుస్తున్నది కాంగ్రెస్. కేసులు పెట్టాల్సింది అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద, బాల్క సుమన్ మీద, అదేవిధంగా మా కోవా లక్ష్మి గారి మీద కాదు. తప్పకుండా అన్ని ప్రజలు చూస్తా ఉన్నారు. వారికి తప్పకుండా ఈ అధికార పార్టీకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే టైం వస్తుంది.